కథ కాదు జీవితం. మగాడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి తనను ప్రేమించకపోతే ఆ పిల్లని కత్తితో పొడిచి చంపేసే మగాళ్ళని మనం చూసాం. ప్రేమ దక్కలేదని, తన్ను ప్రేమించటం లేదని ఆడపిల్ల మీద యాసిడ్ పోసే మగాడిని మనం చూసాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెట్టే మగాడిని మనం చూసాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి తెలియకుండా వేరే అమ్మాయిని ప్రేమించి వేరే అమ్మాయిని దొంగచాటుగా పెళ్లి చేసుకొని ఈ భార్యని వెళ్ళిపో ఇంట్లో నుంచి, లేదా రెండో భార్యగా ఉండు అని ఏడిపించే మగాళ్ళను మనం చూసాం. తన ప్రియురాలకి తన సుఖానికి అడ్డు వస్తుందని భార్యను చంపిన మగాడిని మొగుడిని మనం చూసాం. కానీ నా భార్య చాలా బాగుంటుంది, నా భార్య అందంగా ఉంటుంది, నా భార్య బాగా ఇస్తుంది, నా భార్య మీకు కావాలా, నా భార్యతో మీరు పడాలంటే ఒక్క రాత్రికి 300 నా భార్యను మీ దగ్గర పంపిస్తాను అనే మగాడిని మీరు ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు మీరు చూడబోతున్నారు. నా భార్య నా భార్య ఉంటుంది, నా భార్య ఎర్రగా ఉంటుంది, నా భార్య అన్ని రకాలుగా పెట్టగలదు. ఆర్ యు రెడీ? ఐఎమ్ రెడీ. నా భార్యని ఎనీ టైం ఓన్లీ 300 రూపాయలు అనే భార్యను బేరానికి పెట్టే మొగుడిని మీరు చూడబోతున్నారు. ఆ మొగుడి పేరు రవిచంద్ర. ఇప్పుడే రాబోతున్నాడు. రవిచంద్ర రా. రవి సార్, ఏం చదువుకున్నావు? సార్ నాది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయిపోయింది సార్. 2003లో ఉస్మానియా సార్, అఫిలియేటెడ్ టు ఉస్మానియా. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయిపోయిందా? అయిపోయింది 2003లో అయిపోయింది. రవి మీదే ఊరు? సార్ మాది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ సీతారాంపురం సార్. నాన్నగారు వచ్చేసి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తారు ఇక్కడ హైదరాబాద్లో. దానివల్ల వచ్చేసి 92లో ఇక్కడికి వచ్చినాం సార్. 92 నుంచి ఇక్కడ కుకట్పల్లి గవర్నమెంట్ స్కూల్లో చదివి పీజీ వరకు చదివినా సార్ ఇక్కడే. పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నాను. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో కాదు, మా అన్న చనిపోతే వాళ్ళ చెల్లెల్ని నేను చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మేము మొత్తం 4 అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు. అన్న చనిపోతే వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వేరే వాళ్ళు వస్తే బాగుండదని చెప్పేసి నేను వాళ్ళ చెల్లెల్ని నేను చేసుకున్నాను. అది ఇష్టంతోనే చేసుకున్నాను. నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు రవి? సార్ ఫైర్ అండ్ సేఫ్టీ సర్వీస్, ఫైర్ అలారం సిస్టమ్ లో కాంట్రాక్టర్ దగ్గర చేస్తున్నాను సార్ కర్నూలులో. అది ప్రైవేటా గవర్నమెంట్? ప్రైవేటే సార్. ఇప్పుడు కర్నూలులో జాబ్ చేస్తున్నావు? కర్నూలులో జాబ్, కాంట్రాక్టర్ దగ్గర చేస్తున్నాను సార్. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళి? సార్ 2008లో మార్చి 27వ తేదీ అయింది సార్. 2008 పెళ్లి అయింది. అవును సార్. అమ్మాయి పేరు సునీత. మీది ప్రేమ వివాహం? ప్రేమ తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు. బంధువులే? ప్రేమించుకున్నారు, పెద్దలు దీవించారు, మీ పెళ్లి అయింది. అవును సార్. అంతేగా? అవును సార్. ఆ అమ్మాయి ఎవరంటే మీ అన్నయ్య మరదలు? మరదలు అంతే. మీ వదిన చెల్లెలు. ఆమె ఏం చేస్తుంది? ఆమె వచ్చేసి మెట్రోలో ప్రమోటర్ గా చేస్తుంది. సునీత. తనేం చదువుకుంది? తను ఇంటర్ పాస్ అయింది సార్. నీ సమస్య ఏంటి? నీకేం న్యాయం కావాలి? సార్ నా సమస్య అంటే ఏం లేదు సార్. 2008లో పెళ్లి అయింది సార్. 5 సంవత్సరాలు కాపురం బాగానే ఉంది. పాప బాబు ఉన్నారు. ఈ 2008 తర్వాత 2013లో బాబు సెకండ్ డెలివరీకి ఈమెను వచ్చేసి కర్నూలులో మేమందరూ ఇక్కడ 2011లో నాన్న రిటైర్డ్ అయిపోయాడు. 2010లో కర్నూలుకి వెళ్ళిపోయాను సార్. మొత్తం అంతా కర్నూలుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నాం. నా నాన్నగారు అక్కడే కాబట్టి అక్కడే ఉన్నాం. నేను, నా భార్య, నా పిల్లలు, పాప ఈమె ప్రెగ్నెంట్గా ఉండే, మొత్తం అక్కడే ఉన్నాం. ఏమంటే మా చుట్టాల అమ్మాయిలు 2 ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చనిపోయినారు. సో ఆ భయంతో మేము ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 2013లో ఇక్కడికి పంపించాను సార్. తర్వాత వచ్చి 2013 ఫిబ్రవరి 11 నాకు యాక్సిడెంట్ అయింది సార్, బైక్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల నేను కొన్ని రోజులు లీవ్లో పని చేయలేదు, డ్యూటీ చేయలేదు, ఏం చేయలేదు. ఆ భయంతో ఈమెను కూడా ఇక్కడికి పంపించాను సార్. 2013లో డెలివరీ కానీ పంపించినాను. అప్పుడు 4 నెలల ప్రెగ్నెంట్ ఉండే సార్ ఈమె. సో అప్పటి నుంచి ఇంకా తను ఇక్కడే ఉంటుంది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు సార్. నేను మధ్యలో 2 నెలల తర్వాత మళ్ళీ డెలివరీకి వచ్చినాను, సంతకం చేసినాను, అంతా అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత ఇదైంది సార్. తర్వాత వచ్చేసి మా సామాన్లన్నీ అక్కడ ఉన్నాయి కర్నూలులో. అయితే వీళ్ళమ్మ, నా భార్య ఏం చేసింది, ఈ సామాన్లు అంతా తీసుకొని మనం ఇక్కడ వీళ్ళకి ఆల్విన్ కాలనీలో సొంతం ఇల్లు ఉంది సార్. ఎవరికి? మా అత్తవారికి, అదే నా భార్య వల్ల ఉంది. నా భార్య ఏమైంది, మనం అక్కడ పోతే ఇక్కడనే ఇద్దరం జాబ్ చేసుకోవచ్చు, నువ్వు కూడా వచ్చేసి ఇక్కడ ఉందామని చెప్పేసి అక్కడ నుంచి సామాన్ షిఫ్ట్ చేసుకున్నాం. ఎక్కడైనా బతకాలి కదా సార్ అని చెప్పేసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చేసాం. అంతా బాగానే ఉంది.
హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటికి అమౌంట్ లేదు కాబట్టి నేను బయట ఉండి జాబ్ చేస్తాను, ఏదైనా చేసి ఒక 1 month అయితే మనం సరుకులను తెచ్చుకొని చేసుకుందామని చెప్పేసి అన్నాను. సరే నేను వచ్చిపోవడం ఈమెకు నచ్చలేదు, మా అత్తగారికి. ఎక్కడ కర్నూలు నుంచి వచ్చిపోవటమా? ఇంట్లో ఉండడం నచ్చలేదు సార్. ఇంట్లో ఉండటం ఇంట్లో సంసారం చేయొద్దంట. మా మామ ఏమంటాడు, సంసారం చేస్తే అరిగిపోతాడు నా బిడ్డ అంటాడు. నేను ఎక్కడో బయట రూమ్ తీసుకొని ఉండాలంట. అప్పుడు ఆల్రెడీ 2 బిడ్డలు ఉన్నారు కదా? 2 బిడ్డలు ఉన్నారు. బయట రూమ్ తీసుకొని ఉండాలంట. నెల వచ్చి జీతం ఇచ్చి పోవాలంట. ఒకవేళ ఇంట్లో వచ్చినా కూడా ఆమె బాత్రూమ్లకు తాళం వేసుకోవడం, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడము ఇది చేస్తుంది. అత్తయ్య గారు ఏమంటే మా ఇంట్లో వచ్చి ఉద్దరుగా తింటున్నావు చేస్తున్నావు అన్నారు. 2013 ఎప్పుడైతే పంపించానో అప్పటి నుంచి ఈమె మారిపోయింది. పిల్లల్ని చూపించట్లేదు, తర్వాత వచ్చేసి ఇంటికి రానియదు. ఇంటికి పోతే దాదాపు నేను పిల్లలు చూసి 5 ఏళ్ళు అవుతుంది సార్. పుట్టినప్పుడు చూసిన, తర్వాత జట్కా బండికి వచ్చినప్పుడు ఒకసారి చూసిన సార్. ఇప్పటి వరకు నాకు చూపించలేదు పిల్లల్ని. 2015 సెప్టెంబర్ 1 ఇక్కడ. ఎందుకు అట్లా ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఎందుకు అట్లా మారిపోయింది సార్? తెలియదు సార్. నేను ఇప్పటికీ అడిగాను. అసలు నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది, నాతో మాట్లాడనికనే కాదు, నేను కనపడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అసలు నేను పిల్లల్ని చూసి వచ్చినోడికి ఎంతో కొంత చెల్లె పెట్టి ఏదో ఒకటి తీసుకొస్తాను అంటే ఇంటికి పోతే ఇంటికి రానియరు. నాకు నా డౌట్, నువ్వేనా డ్రింక్ చేసినప్పుడు ఏమన్నా తిట్టడం కొట్టడం ఏం చేసావు? లేదు సార్, నేను ఇంతవరకు చేసుకోలేదు, తిట్టలేదు. ఆమెనే చెప్తాది. నేను తిట్టడం లేదు. ఒక డ్రింక్ ఒకటే ఉంది, అది కూడా ఇప్పుడు రేర్ గా చేసుకుంటాను. ఎందుకో తెలియదు, సడన్ గా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఇది చెప్పిన టైం లోపల నేను చేసిన కాడికి ఎంతో కొంత జోలో పెట్టుకొని పోతే ఇమ్మీడియట్ గా వాళ్ళ సీనియర్ అంట సార్, ఎవరు బాబు అని, వాళ్ళ క్లాస్ లో సీనియర్ అంట, తన సంఘానికి అధ్యక్షుడు అంట, పంచాయతీలు చేస్తాడంట. ఒక రోజు ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా చేస్తారు. 2 నిమిషాలు వచ్చినా సార్, ఏమ్రా ఈమెను ఏమి సతాయిస్తున్నావు అంట, చిన్న పిల్లలు ఉన్నారు డ్యూటీ చేసుకోవాలా లేదా అన్నాడు. అంటే భర్త నాకు తెలియదా చిన్న పిల్లలు డ్యూటీ చేసుకోవాలని, మరి ఎక్కడ కలవాలా అంటే ఏం చేస్తున్నావు అంట అని చెప్పేసి చేసుకున్నారు సార్. తర్వాత ఈమె కూడా చేసుకుంది. ఎందుకు సునీతను ఇట్లా ఇక్కడే స్పాట్ లో సార్, ఎందుకు చేసుకున్నావు తెల్ల అంటే, నువ్వు నాకు అవసరం లేదు, డైవర్స్ ఇచ్చేసి నువ్వు సంపాదన చేయవు ఇలాంటే చెప్పిన. మరి సంపాదన పెళ్లికి ముందు నా గురించి తెలుసు, నేను చదువుకున్న కీ అకౌంట్, నేను కూడా మెట్రోలో అకౌంటెంట్ జాబ్ చేస్తుంది సార్, కీ అకౌంట్స్. ఇంతకు ముందు సార్, పెళ్లి తర్వాత ఇద్దరం ఫైర్ సేఫ్టీకి వెళ్ళాను. ఇప్పుడు ఫైర్ సేఫ్టీకి వెళ్ళాను. ఇప్పుడు 2013 నుంచి మారిపోయింది సార్. ఈ 6 నెలల్లో నేను ఎప్పుడైతే పోతానో అప్పుడు ఇమ్మీడియట్గా ఎవరికొరు ఫోన్ చేస్తారు, ఇమ్మీడియట్గా వస్తారు, వచ్చి వార్నింగ్ ఇస్తారు, కొడతారు. 2013 ఎప్పుడైతే మన డెలివరీ అయిన తర్వాత అల్లుడని డైలీ ఇంటికి వచ్చిపోతాడంట. వాళ్ళ బావ అంట బోరబండలో ఉంటాడంట. తెలియదు నాకు. నేను అడుగుతా, ఎవరు ఇంటికి వచ్చిపోతారు బావ అంట అల్లుడు అంటే నీకు తెలియదులే, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటే, పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అక్కడ 3 ఏళ్ళు ఎక్కినా కాపురం చేసినాము, మరి బావని నాకు ఒక్కరోజన్నా కనిపించినారా అల్లుడని? నేను తప్పంటలేనా మనం అర్థం చెప్పున్నా, కనపడితే నేను మాట్లాడతా కదా అంటే, నువ్వు కనపడితే తిడతావాలని కొడతావు అంట. నేను ఎందుకు కొడతా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నీ తప్పది, నేను అట్లా అంటే నేను మాట్లాడతా ఎవరన్నా అది సార్. నేను పోయిన ఈ 6 నెలల డబ్బు తీసుకున్నప్పుడు నేను పోతే నాకు ఎట్లా అనిపిస్తుంది, నాకు పిల్లలు చూడాలనిపించదు సార్. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2013 నుంచి 2 సార్లు చూస్తున్నా పిల్ల. తండ్రి ఎవరు కూడా తెలియదు సార్ ఇప్పుడు వాళ్ళకు. ఇప్పుడు నేను పోయి పట్టుకుందా అంటే ఎవరో పరాయవర్లు అన్నట్టు పోతాను. ఇదైతే వాస్తవం. కొట్టింది ఉన్నాడు, తర్వాత వాళ్ళ అల్లుడు అని రాజు అంట, ఎవరో తెలియదు, వాళ్ళ బంధువు. ఇంటికి వచ్చి వాడు నాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చిన, ఉండేది ఏజ్ కూడా నాకంటే చిన్నోడే, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు నన్ను. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, నేను ఆమె దగ్గరకు పోతే మీకు ఇండ్లు ఇయ్యను అని చెప్పేసి అంటుందంట. నాకు ఇండ్లు వద్దు సార్, నా భార్య నా పిల్లలు కావాలని. నేను ఎప్పుడైతే నా భార్య పిల్లల కోసం నేను ఎన్నిసార్లు పోయినా సార్, నేను దెబ్బతలినా కూడా ప్రతిసారి కొట్టిస్తుంది సార్. వచ్చిన 4 సార్లు వచ్చినా 4 సార్లు కొట్టించింది. నువ్వు ఎప్పుడు నీ భార్యను కొట్టలేదు సార్. నువ్వేమో ఎందుకు అనుకుంటున్నాను, నువ్వు నన్ను ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నావు? నేను అడిగాను సార్ ఆమెను, అడిగంటే మా అమ్మ ఒప్పుకుంటే లేదని. వాళ్ళ అమ్మ ఏమంటుంది సార్, నాకు వద్దు అంట. నేను అన్న, అమ్మ నేను మామూలుగా ఆమెను అమ్మనంట, అమ్మ ఇది కాదమ్మా, నేను నా భార్యతో మాట్లాడతాను, మీ బిడ్డతో మాట్లాడతాను, నాకు వద్దు. ఒకరోజు నేను ఇట్లా అన్న, అమ్మ నేను సంసారించి నీతో కాదు, నీ బిడ్డతో మేము కలిసి ఉండేది, నువ్వు కాదు. ఈమె కూడా చెప్పిన, సునీత నువ్వు ఎందుకు మారినావు అంటే, నాకు వద్దు, అవసరం లేదు, డైవర్స్ తీసుకో, డైవర్స్ ఇచ్చేసి నువ్వు సంపాదివు అంటే. నేను అన్న, ఇప్పుడు బాగాలేదని నేను సంపాదించలేదు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత కనీసం ఎంతో కొంత సంపాదిస్తాం కదా, కలిసి ఉంటాం కదా అని చెప్పిన. నాకు ఒక్కోసారి నేను కూడా కొంచెం ఇదైనప్పుడు నేను గట్టిగా అంట, రాత్రి సార్ ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, రాత్రి మాట్లాడుకుని ఒక రీజన్ ఉంది. పెళ్ళైన ఆమె
రాత్రి ప్రతిరోజు 10:40 నుంచి 12, 10, 11:40 ప్రతిరోజు మాట్లాడుతుంది. అంటే లిస్ట్ చూసుకోండి. నేను ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మాట్లాడు సార్, ఒక టైం మెయింటైన్ చేస్తుంది. అడిగావు మరి నువ్వు? నా ఇష్టం నువ్వెవరు అడగనీకి రా అంటది. నా ఇష్టం నువ్వెవరు అడగనీకి, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, అవసరం లేదు పో, అవసరం ఉంటే నీ పిల్లల్ని తీసుకోపోవండి. పిల్లల్ని అంటే చూపిస్తలేదు సార్ అసలు. ప్రతి నేను చేసిన నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. అది ఆ గంట సేపు ఏం పని, నువ్వు మాట్లాడుకునే అన్న ఒకటే మాట, నువ్వు మాట్లాడుకో, నీ లైఫ్ నీది. పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఫోన్ చేసినప్పుడు పిల్లలతో మాట్లాడిపోయి అంట, అవసరం లేదు నువ్వెవరు, నాకు అవసరం లేదు, డైవర్ట్ చేసుకోవాలి. ఇప్పటికీ మాట్లాడుతుంది. కానీ నేను తప్పు అనట్లేదు, ఆమె గురించి నాకు తెలుసు కానీ నేను తప్పు అనట్లేదు సార్. ఏం ఉంటాయి సార్, ఎవరు పిలిస్తే ఇమ్మీడియట్గా వస్తారు. నేను పిలిచినప్పుడు ఉన్నాడు కదా సార్, పిలిస్తే నేను బిజీ ఉన్నబ్బా, నాకు చాలా బిజీ ఉన్న ఆఫీస్లో అని అన్నాను. ఈమె పిల్లగానే 2 నిమిషాల్లో ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కదా నీకు, ఇవన్నీ మీ వదినకి తెలుసా? ఆమెకు తెలుసు సార్. ఆమె అడిగితే ఏమో రవి నాకు తెలీదు, ఏమో ఇంతే. ఆమె పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఆమె ఎక్కడ ఉంటుంది? ఆమె కూడా వీళ్ళతో పాటు ఉంటుంది. 3 రూమ్లు సార్, 3 ఇండ్లు. నీ విషయం వస్తే నాకు తెలియదు అంటది. అందరికి సంబంధాలు ఉన్నాయి సార్. నా విషయం వస్తే మటుకు ఎవరు రెస్పాన్స్ ఉండదు, అసలు ఫోన్ నెంబరే ఇయ్యారు సార్. మరి ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? సార్ నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, నాకు భార్య ఉంది, నేను కలిసి కాపురం చేయాలనుకున్నాను. ఆమెను కొట్టాలని తిట్టాలని నాకు ఏ ఉద్దేశం కాదు. ఎప్పుడు కొట్టలే అడగండి సార్. తాగొచ్చి తిట్టడం కానీ, నేను తాగొస్తే ఆ మనసు నొప్పి చెప్పలు ఏమి చేయలేదు. మేజర్గా ఏమి చేయలేదు. మేజర్ అంటే తాగినప్పుడు ఒక ఫ్రెండ్ది సెల్ ఫోన్, ఇంటి ఎదురు వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొచ్చిన, వాళ్ళు ఇంటి మీదకి వచ్చినారు, అదైతే రీజన్ ఉంది. నేను అర్లీగా నైట్ డ్రింక్ చేసి పడుకున్నా, పొద్దున్న లేపి పాలపాయ తీసుకుంటే పోయి సెల్ బాగుంది అని చెప్పి చూసిన, దొంగతనం చేసిన అని చెప్పేసి కేసు పెట్టిన. ఇంటి మీదకి వచ్చినప్పటి నుంచి నువ్వు దొంగవి, నువ్వు చేస్తున్నావు, అది ఇది అన్నట్టు. సెల్ ఫోన్ వాళ్ళకే ఇచ్చావు? వాళ్ళదే సార్, వాళ్ళ ఇంటికి మోడల్ చూసినందుకు వాళ్ళు తీసుకున్న ఇది చేసినారు. అదేమన్నా కారణం చెప్పిందా? ఏం సార్, ఏం చెప్తా, అందుకని నువ్వు వద్దా అట్లాంటి ఏం చెప్తుంది సార్. నువ్వు దొంగతనం చేస్తావు, డబ్బులు అది డ్యూటీ చక్కగా చేయమంటే ఏం చేయాలి సార్? నీ వైఫ్ స్పెషల్గా ప్రత్యేకించి నువ్వు దొంగవి అందుకే నాకు వద్దు అనే మాట అనలా? ఏమనలేదు. నువ్వు బాగా డబ్బులు సంపాదించట్లా అంది? అది కూడా మెన్షన్ చేస్తుంది సార్. ఇతను తాగుతాడు, ఇతను దొంగతనాలు చేస్తాడు, డ్యూటీ కరెక్ట్ చేయడు, నాకు ఏ సెల్ ఫోన్ చూసావో దాన్ని వాళ్ళు తెలియకుండా రూమ్ లో తెచ్చుకోవాలా సార్. చూసినా అక్కడే చూసాం. సెకండ్ టైం ఫ్రెండ్ది స్కూటీ అని నేను మెట్రో దగ్గరికి పోయిస్తాను అని చెప్పి తీసుకొస్తే దాన్ని కూడా తప్పు పడుతున్నారు, ప్రతిదీ తప్పు పడుతున్నారు సార్. రవి అన్నాళ్ళైంది నువ్వు పిల్లలను చూసి? 4 సంవత్సరాలు సార్. 4. 2013 డెలివరీ రోజు, August 1 డెలివరీ అయినాడు. ఆ రోజు చూసినాను. 2015లో ఒకసారి చూసిన సార్, అంతే. నేను చూపిస్తాను పిల్లల్ని. రవిచంద్ర సునేతకు పుట్టిన పాప బాబు ఒకసారి పంపించండి. అమ్మ పాప రామ్మ, బాగున్నావా? నీ డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ భలే ఉంది, కూర్చోన్నా. నీ తమ్ముడు భలే నవ్వుతున్నాడు చూడు. పాప నీ పేరేంటి? వర్షిణి. నీ పేరు బాగుంది. ఎట్లా నవ్వుతున్నాడు? నీ పేరు? వరుణ్. చాక్లెట్ తింటావా? చాక్లెట్ నువ్వు తింటావా? నీకు చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా? చాక్లెట్. బాబుకి పాపకి 2 చాక్లెట్లు కావాలి, అర్జెంటు కావాలి. చెప్పండి, 2 నిమిషాల్లో ఇద్దరికి చాక్లెట్ కావాలి. ఇదిగో ఇద్దరికి కూల్ డ్రింక్ కావాలి. ముందు కూల్ డ్రింక్ అర్జెంట్ పట్టండి, తీసుకురండి బాబుకి. వర్షిణి, నిన్నొక మాట అడిగితే చెప్తావా? ఎవరో తెలుసా? ఎవరు? తెలీదా? ఎప్పుడు చూడలేదా? ఎవరో చెప్పమంటావా? చెప్పేనా? మీ డాడీ. నువ్వు ఎప్పుడు చిన్నప్పటి నుంచి డాడీని చూడలేదా?
డాడీ పేరేంటి? రవికుమార్. రవికుమారా? ఆయనే రవికుమారు. డాడీ పేరు గుర్తుంది. షేక్ అండి అమ్మా. సూపర్, బాగా చెప్పావు. ఐ లవ్ యూ. నువ్వు షేక్ అండి. డాడీ ఇదిగో వచ్చాడు ఊరు నుంచి. అంతకుముందు డాడీని ఎప్పుడు చూడలేదా? చూసాను సార్. చూసావా? మరి డాడీతో ఎప్పుడన్నా మాట్లాడావా? మాట్లాడాను సార్. మాట్లాడావా? మరి డాడీ కనిపించాడు కదా, హలో డాడీ అనలేదు ఎందుకనమ్మా? మా డాడీ డ్రింక్ చేస్తారు సార్. ఎవరు చెప్పారమ్మా నీకు? రోజు రోజు తాగొస్తారు సార్. తాగొస్తాడా? కూల్ డ్రింక్ తెచ్చానా? వచ్చింది తెస్తానుండి, తెస్తా. ఏవయ్యా కూల్ డ్రింక్ ఇచ్చేయి బాబుకి, మా బాబుకి. ఎదుగో కూల్ డ్రింక్ వచ్చింది, చూసావా? ఇవి తాగుతూ మాట్లాడుకుందామా? తాగు నాన్న, ఇట్టు పట్టుకొని నోట పెట్టుకో. పట్టుకోమ్మా. బాగుందా? తాగు నాన్న. నీ కూడా ఇచ్చానా? బాగుందా? ఏ దింపు మాకంతే, తాగేసాయి. తాగుతూ మాట్లాడుకుందామా? ఏనన్నా తాగొస్తాడా? తాగొచ్చి ఏమైనా చేస్తాడా మమ్మీని? ఓను తాగొస్తాడు. ఇంకేం తప్పు చేస్తాడు డాడీ? దొంగలించడం ఒకటి. ఏం దొంగతనం చేశాడమ్మా? ఒక బైక్ సార్. చేశాడని నీకెవరు చెప్పారు? మమ్మీయా లేదా తాతయ్య? అమ్మమ్మ, తాత ఎవరు? ఒకరోజు చెప్తుంటే విన్నాను సార్. ఎవరో చెప్పుకుంటుంటే నువ్వు విన్నావా? డాడీ ఇంకేం చేస్తాడు చెప్పమ్మా మరి? మా దగ్గరకు ఒక్కసారి కూడా చూడడానికి రాలే సార్. దా నువ్వు రా, అడుగుదాం దా. మరి మనం అనుకున్నాం ఇందాక, నువ్వు డాడీని అడుగు. డాడీ అడుగు. డాడీ ఎందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదు? నేను నీ బర్త్డేకి వచ్చిన, నేను అమ్మకు చీర తీసుకొచ్చిన, నీకు బట్టలు తీసుకొచ్చిన, తమ్మునికి బట్టలు తీసుకొచ్చిన. నా స్తోమత బట్టి నేను డబ్బులు తెచ్చిన. మీ అమ్మాయి ఏం చేసింది తెలుసా? అప్పుడే డ్యూటీకి వస్తుండే, నన్ను చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చీరాది ముఖం మీద కొట్టింది. ఎగదిరుగుట్టలో పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది, నన్ను కంపెనీకి వచ్చినాడని చెప్పేసి. ఆ శారీ, నీ బట్టలు అన్ని ముఖం మీద కొట్టింది. నేను ప్రతిసారి వస్తున్నా, నేను ఇంటికి నన్ను రానివ్వట్లేదమ్మా. నువ్వెందుకు తాగొస్తావు మరి? నువ్వెందుకు తాగొస్తావు మరి? నేను తాగట్లేనా? ఇంతకుముందు తాగాను కానీ ఇప్పుడు తాగట్లేదు. ఎప్పుడు మానేశావు? ఎప్పుడు మానేసావు? 4 నెలలు, 120 రోజులు. ఆ మాట మమ్మీకి చెప్పావా? ఆ మాట మమ్మీకి చెప్పావా? మమ్మీ నా అందుబాటులో లేదు. నా ఫోన్లన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టి. మరి మమ్మీకి సారీ చెప్పావా? మరి మమ్మీకి సారీ చెప్పావా? మమ్మీ నా మాట వినట్లేదు, అసలు నాతోని కాంటాక్ట్ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ హోల్డ్లో పెట్టి బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. వేరే నెంబర్ నుంచి, కాయిన్ బాక్స్ నుంచి చేసినా హోల్డ్లో పెడుతుంది, మాట్లాడకుండా ఉంటుంది. కనీసం గేట్ ముందరికైనా రావచ్చు, ఏమవుతుంది? నేను ఇంటిగేట్ కాదు, నేను ఆ కాలనీలో కనిపిస్తేనే ఫోన్ చేసుకొని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారో వేరే వాళ్ళు వచ్చి నన్ను కొడుతున్నారమ్మా. నేనేం చేయాలా? అసలు నీకు ఇష్టం ఉందా లేదా మేమంటే? ఇష్టం ఉన్నందుకు ఇంత దూరం వచ్చి. మమ్మీ అంటే? మమ్మీ మీరన్న ఇష్టం కాబట్టి నేను అక్కడ నుంచి 5 సంవత్సరాలు అయినా ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, మీ దగ్గరకు ఇక్కడికి వచ్చిన. అర్థమైందా? ఇష్టం లేకపోతే రాకునండి. మీరంటే ఇష్టం కాబట్టి, అమ్మ నువ్వంటే ఇష్టం కాబట్టి ఇద్దరు వచ్చిన ఇంత దూరం. అంతేనా? దా. వర్షిణి, అడిగావు కదా, నీకేమనిపిస్తుంది ఇప్పుడు? డాడీ చెప్పింది నిజమనిపిస్తుందా, అబద్ధం అనిపిస్తుందా? కొన్నిసార్లు అబద్ధం బి చెప్తాడు. కొన్నిసార్లు అబద్ధం బి చెప్తాడు, కొన్ని నిజాలు చెప్తున్నాడు. అంతేనా? రాజు ఒక అంకుల్ ఉన్నాడంటమ్మా. అంకులు మెట్రో దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు డాడీ మమ్మీతో మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు వచ్చావురా సునీత దగ్గరకు, నువ్వు రావద్దు కదా అని డాడీని కొట్టాడంట. మమ్మీ కూడా ఓ దెబ్బ కొట్టిందంట డాడీని, నువ్వు ఎందుకు వచ్చావని. నీకు తెలుసు అది? దాన్ని కొట్టకూడదు కదా, డాడీ పెద్దవాడు కదా. కొట్టొచ్చా కొట్టకూడదా? కానీ తప్పులు చేస్తారు కదా సార్.
విన్నావా? కానీ డాడీ తప్పులు చేశాడు కదా సార్, మరి ఎందుకు తప్పులు చేయాలంటుంది. అంటే ఇవన్నీ నేనంటాను, ఇంటి వాళ్ళు పెద్దవాళ్ళు నూరు పోస్తే చెప్పే మాటలు అన్నీ కావు. ఎందుకంటే మన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలరు తప్ప వేరే మాత్రం క్రియేట్ చేయలేరు పిల్లలు. అర్థమైంది నీకు? చిన్న లాజిక్ అర్థమైందా? ఇప్పుడు తప్పు ఒప్పు అని చెప్పాలి, కానీ మరి డాడీ కూడా తప్పులు చేయకూడదు కదా సార్ సార్ మీరు అన్నది కరెక్టే. అంటే ఈ అమ్మాయికి ఏ ఉద్దేశం అని చెప్తా. అంటే డ్రింక్ చేయటం తప్పు అని అమ్మాయి మైండ్లో పడిపోయింది. ఇప్పుడు డాడీని ఏం చేద్దాం? డాడీ మనకు కావాలా వద్దా? నాకు ఇష్టం లేదు సార్. తప్పు చేశాడన్నా? నాకు చిన్నప్పటి నుంచి ₹1 కూడా పెట్టలే తినడానికి. మా అమ్మ అన్ని తెచ్చి పెడుతుంది, కానీ ₹1 కూడా ఇవ్వలేదు సార్. తమ్ముడికి ఇయ్యలే, రారు అది అని నువ్వు అనుకుంటున్నావు, అంతేగా నాన్న? సరే మాట్లాడదాము, మమ్మీ పిలుద్దాము. ఇప్పుడు ఏమ్మా ఇదిగో తీసుకో నాన్న, ఇది తీసుకో, నువ్వు మరి తాగుకుంటూ వెళ్ళిపో. దా మెల్లగిరి కింద పడతావు నాన్న. సునీత అమ్మగారు, రత్నమ్మ, నాన్నగారు మల్లయ్య ఒకసారి రండి. అమ్మా, ఇక్కడికి మిమ్మల్ని పిలిపించింది ఏదో ఏదో చేసి కలపడానికి ఏం కాదు, పెట్టడానికి కాదు. అది మీరేం చెప్తారు, మీరెంత బాధపడ్డారు, అతని వలన మీరెంత కష్టపడ్డారు అవి వినాలిగా నాన్న. దానికి తప్ప తప్పు క్షమించండి అంటానికి కాదు. నిజాన అంటే జనం కూడా మీ ద్వారా తెలిసిందనుకో, ఎవరేంటో కరెక్ట్గా తెలుస్తుంది నాన్న. అంత మించి మేము నీకు ఇబ్బంది పడే పని ఏమీ చెయ్యం. రవికుమార్, మెత్తయ్య, మీ మామయ్య గారు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నువ్వు ఓన్లీ విను, నువ్వు సమాధానం చెప్పొద్దు. రైట్. ఇందాక విన్నావు కదా, విన్నాను. అలా వింటా ఉండు, వాళ్ళు మాట్లాడతారు. సునీత గురించి, రవికుమార్ గురించి నీకు తెలుసు. మీకు వచ్చిన ఇతను ఏం కష్టం పెట్టాడు, ఏ ఇబ్బంది పెట్టాడు? ఏం ఇబ్బంది పెట్టలేదు సార్, అంత మంచిగా ఉన్న సంసారం, మంచిగా బయటికి వెళ్ళకుంటున్నది. ఇద్దరు పిల్లలని అన్నాడు. ఏ పిల్లకన్నా పోరానికి 500-600 ₹1000 2,000-3,000 అయినాయి పాల ప్యాకెట్కు తెచ్చే. ఒక్క ₹10 తెచ్చిండే మన అడి ముఖంకు, ₹10 పెట్టిండే మడుగు. ఇద్దరు పిల్లలకు అన్నవురా, మా అత్త దండిది అంటున్నావురా. ఇల్లు ఇచ్చిన ఆ ఇంటి మీద ఏమన్నా వెనకకేసినావా? పుణ్యానికి ఇల్లు ఇచ్చిన పొట్టకు బతికేటానికే కష్టం ఉన్నది. ఏం అత్త అన్నదని చెప్తున్నావు ఇప్పుడు? చెప్పు నాకు, చెప్పు తీసుకొని మూతి పండ్ల మీద రాలగొడతా. నువ్వు మామూలు మాట్లాడు. అత్త దండిదంటే నేనేంటి దండిదంటే చెప్పు. అత్త దండిదంటే అత్త నేను మోసం చేయాలి, భద్రం చేయాలి. ఓ కిలో బియ్యం తెచ్చారు కదా సార్ చెప్పినట్లు నువ్వే నీ మాట నా మాట ఏమంటారు రత్నం? ఇంకా అదే సార్ మాట్లాడుచుద్ది. చేసిన వాళ్ళు అంటారు సార్, చేయని వాళ్ళు గమ్మున ఉంటారు. నాన్న మాట విను. కాదు నాన్న, నేను అంటాను సార్ చెప్పినట్టు నువ్వు చెప్పింది బాధ నాకు అర్థమైంది. తిట్టొద్దు, తిట్టు కూడా నాకు చెప్పు. 5 మంది మనమరాళ్ళకి నాకు చెప్పు అమ్మా, నేను నీ బిడ్డనే కదా, నీ కష్టం నాకు చెప్పు. ఈ ముఖం చూసి అద్దరయ్యా, నెల రోజులు సతాంచిన అద్దరయ్యాను. ఈయన ముఖం దొంగ ముఖం, పని చేత కాదు. ఎట్లయినా పెద్దోడు మా మీద వేసిండు. 3 వీళ్ళలో నేను సవరించి సంఖ పెట్టిన, ఆయన లగ్గం చేసిన, ఈయన లగ్గం చేసిన, ఆయన అయ్యగిన ₹10 వేసిందే అడుగు. మనం మళ్ళా తాగి రావాలి, పెద్ద చదువుకునేటోడు పోయినట్లు పోవాలి, పొద్దుమికి తాగి రావాలి. ఎవడయ్యా ఒకటోడు చెప్పు? మంచిగా తయారైపోవాలి, బిల్లింగోలు కొడుకు లేక పొద్దుమికి ముద్దుగా రావాలి. ఎవడు నడపాలి? పుణ్యానికి ఇల్లు ఇచ్చినాక బతకపోకం లేక అత్త దండిదని చెప్తున్నావు. పోలీస్ స్టేషన్ లో పడ్డాడు సార్. నిలబడి అన్ని మాటలు చెప్తాడు. చేసి బతుకుతున్నవే బిడ్డలు నేనంటే వీడి ముఖం ఫోన్ చేసిన తాపకాలం నన్ను బుర్ర అంతా తినేసి. నీ కొడుకైతే తిట్టకుండా పోని, బిడ్డ ఆయన ఒకటే, అల్లుడైన ఒకటే సార్. ప్రపంచంలో తప్పు చేయనివాడేవాడు. నా కొడుకు అయితే చేస్తే నేను ఇట్లనే దూరం చేస్తుంటున్నా అని అన్ని కడుపులో పెట్టుకున్నా సార్.
అన్ని కడుపులో పెట్టుకున్నాక ఇది చేసే అది చేసే అది చేసే ఇది చేసే 3-4 తప్పులు చేస్తే ఇక్కడ ఏమయ్యా రవి ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే అన్న ఒక మాట అడుగుతా, అతను ఏం తప్పు చేశాడో ఒక్కటి చెప్పు, ఒక్కటి స్పష్టంగా చెప్పు. కూకుడుపల్లి పోలీస్ స్టేషన్లో బండి గురించి. కాదన్న, బండి దొంగతనం చేశాడు. ఎవరిది? ఎవరిది? వాళ్ళ దోస్తుది. అక్కడిక్కడ తిరిగి మెట్రోలో డ్యూటీ చేయబట్టింది కదా మా బిడ్డ, మెట్రో కాడ పెట్టి ఫరారు అయిపోయాడు. తెల్లారి దొరకబట్టుకొని మరా బండి చూపించి డ్యూటీ చేసుకోండి ఇటు నడపడు నడుము చుట్టూ తలకాయ చుట్టూ చుట్టి సావనాయిగా దాన్ని చేసుకొని ఇటు నడపడా. అరే ఆగు, పోలీస్ స్టేషన్ లో పడ్డా మా బండి అడిగాను, అది నా ఫ్రెండ్ దండి అడిగి తీసుకొచ్చారన్నాడుగా. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు ఉన్నారు. ఈయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఇక మేము స్టేషన్ లో పెట్టారా? స్టేషన్ లో పెట్టి ఈమెకు తువాల ఉరి పెట్టినట్టు పెడితే ఈయన పిసికాడా? నేను మస్తు చెప్పిన ఇక మంచిగా బతుకురా ఇప్పటికైనా, ఇక నువ్వు వస్తా దండి అంటున్నావు కదా, కిరాయికి తీసుకొని బతకన్నా. ఇక మేమేమనలేదు సార్, భారీగా మనిషి చిరిగిపోయినాక మనం ఏం చేస్తాం? వాళ్ళు నేను ఆపద కావాలి నీకు చేసుకో అల్లుడు అని నేను అనలేదు. ఇద్దరు గూడుకొని చేసుకున్నారు. ఈ పొద్దు మేము ఈడిపోమంటే ఈడిపోతారా, మీ ఇష్టం మాట. 4 రూపాయలు తక్కువ పడ్డాయంటే నేను పెట్టినా. పిల్లలకు చేసి నా దమాక్ ఖరాబ్ అయిపోయింది సార్, దండం పెడుతుంది నాకు. వాళ్ళకు అదే వద్దు, వాళ్ళు చేసుకోండి నా ముఖం వాళ్ళకద్దా. బైక్ అనేది ఎత్తుకెళ్ళాడు అన్నావు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారా? కొడుతుంటే మా ఇంటికి ఫోన్ చేస్తే మా పెద్ద బిడ్డ భార్య ఇట్లా చిన్న పిల్లలు ఎత్తుకొని పోయినరు. అల్లం మీద ప్రేమ ఉన్నాడు, కన్నులు పడ్డా కానీ పెళ్ళాం నిడివాడు. అదనైతే మరి ఇప్పుడు మెట్రోలో నీ బిడ్డ గొంతు నొక్కాడా? ఎవరు చూశారు? ఎవరు? నా బిడ్డనే చెప్తాను. పోలీస్ స్టేషన్ కు పోయింది సార్, పోలీస్ స్టేషన్ కు పోయింది. మెట్రోకు కుకుడుపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరగా అడిగి పోయింది. పోతే వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నెంకిర్రు అన్నమాట. సంసారం అంటే తక్కువ పడ్డదంటే సగ చేయొచ్చు, దొంగతనం. ఇంకేం చేశాడు? 2 మాటలు బైకే, 2 మాటలు బైకు. వాళ్ళ అన్న దోషి దగ్గర ఫోను, వాడింటికి వచ్చి ఇంట్లంతా జొర్రి నెంకుతున్నాడు. ఈ అన్న జేబులో ఇంటికి వచ్చి నెంకుతారు. ఇక నెంకి చూసిండు, లేడు మా అల్లుడు రాకాసిండు అంటే లోపలికి గేట్ లోపలికి పోయిండు. రాత్రికి గేట్ దుంకేస్తాడు, ప్రసంగంలో గేట్ దుంకేస్తాడు. మా ఇల్లు తాలకుండా ఈ కాలు ఇరికింది, గేట్ల కాలిరికి గబ్బిల్లం లేక ఆడోళ్ళం యాడికి లేపాలి, దున్నపోతు లేకున్నాడు, ఎక్కడ లేపుతేస్తాడు. 100 మాటలు చెప్పిన, కాళ్ళు పట్టుకొని చెప్పిన. హనుమాన్ ముఖం పెట్టిన హనుమాన్, మామా నువ్వు జూట మాటలు మాట్లాడుతున్నావు హనుమాన్ సార్. సెక్రటరీ డ్యూటీ గుంచిన చాయకుండా 5 రూపాయలు నీకు ఏమన్నా తక్కువ పడితే నాకు అడగాను. 600 ఇచ్చి సెక్రటరీ తెప్పించిన, జగ్జెట్ తెప్పిస్తే ఆమె దగ్గరకు పోయి నా దగ్గర 600 అన్నాడు, ఆమె దగ్గర 400 అంటే ఆమె ఇక్కడ అక్కడ చూసి మరో మాకు చెప్పింది. గీసోడు దొంగ మొక్క పని ఇట్లా పెట్టుకుంటారు, చేతగా ముంగట దండుగా నాకు అద్దు అని ముఖం నడపడాడు. ఆయన మన బిడ్డ అయిన అంతే, ఇద్దరికి చేసిన చాలు సారు. బంగారం లేకుండా నేను నా పానం కోసి పెడుతుంటే దొంగ పని చేసినా నా ముఖం చూడబుద్దిగా కాదు. రత్తమ్మ ఒక్క నిమిషం అడుగు. నాన్న, రత్తమ్మ గారు చెప్పి మొత్తం విన్నావు. ఇందులో ఏమన్నా నిజాలు ఉన్నాయా? అన్ని అబద్ధాలు. ఇందులో ఫ్రెండ్ బండి తీసుకొచ్చింది నిజమే అంటే దొంగతనం కాదు. నా భార్యను కలిసాను, ఎందుకంటే ఆమె మెట్రో నుంచి బయటకు వస్తేనే ఎంగేజ్ అయ్యి వేరే వాళ్ళ బండి మీద వెళ్ళిపోతుంది. నాకు ఛాన్స్ ఇస్తలేదు కలవని, తొందర రావాలా వచ్చిన రెండుది అలా ఓనర్ది. అది నేను మా ఫ్రెండ్ పనిచేసే సార్ది కాదు, వాళ్ళ చెప్పి తీసుకెళ్ళావు? చెప్పిన ఫ్రెండ్కి చెప్పిన 10 నిమిషాల్లో వస్తా అన్న, అంటే కలిసి వస్తా అని చెప్పలే, అంటే లేట్ అయిపోయింది. అది ఎట్లా లేట్ అయిందని సార్, ఇప్పుడు వచ్చిన నా భార్య దగ్గరకు వచ్చి మాట్లాడనీకి పోతే మాటలు మాట్లాడింది పొర అనుకుంటా, అంటే ఆగు అని చెప్పి ఇట్లా పట్టుకున్నా. అదేం పట్టుకున్న చున్నీ ఉంటాయి కదా సార్, ఆ చున్నీ కొంచెం ఇట్లా అయింది.
అదేమైంది గొంతుకు వచ్చినట్టుంది, ఇట్లా పిగిలే నిజంగా బిగించలా పిగిలే సార్, ఇట్లా మామూలు ఆగు అని ఇట్లా తిట్టుకుంటా పోతుంది, ఆగు అన్నావు. ఫ్రెండ్స్ తో తిట్టుకుంటా పోతుంటే ఇట్లా పట్టుకున్నా. ఆ చున్నీ ఏమైంది ఇట్లా పట్టినట్టు రాసుకపోయినట్టు అయింది. అర్థమైంది. అయితే ఏమైంది, ఇమ్మీడియట్ గా మేడం మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి అన్నారు. ఎవరు? వాళ్ళ పనిచేస్తారు, పనిచేసేవాళ్ళు వాళ్ళు పనిచేసే పిల్లలు భయపడి ఎవరు అనుకున్నారేమో, అది అర్థమైంది. బెటర్ ఫోన్ చేసినారు. పోలీసు వచ్చారు. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఏందని తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఆమెను ఇది ఎక్కించుకుని నన్ను ఎక్కించుకున్నారు, కోట్పల్లి పిఎస్కి ఇక్కడ తీసుకున్నారు. ఆ బండి అక్కడే ఉంది. ఇప్పుడు నేను లేనప్పుడు ఎవరు చేస్తే సార్ పార్కింగ్ ఉంటుంది. మా ఫ్రెండ్కి ఏం టెన్షన్, వాళ్ళ ఓనర్ వస్తే తిడతాడు. సో అని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చినాడు. ఆయనకు తెలియదు కదా, మెట్రోకి వచ్చినా ఇక్కడికి వచ్చినా తెలియదు కదా, ఇంటికి వస్తారు. మరి కాదు నాన్న, మరి పోలీస్ స్టేషన్లో మరి ఆయన సార్ కూడా సార్ చెప్తున్నా, తిట్టాడు కదా పోలీసులు నిన్ను. అక్కడే దింది సార్. అక్కడ పోయిన తర్వాత ఈమె వచ్చేసి కేసు పెట్టింది, ఏమని హరాస్మెంట్ నన్ను సంపానికి వచ్చినాడని చెప్తే రాయం అది 498 కేసు ఏదండి సార్. అంటే మామూలుగా రాసిమ్మ అంటే సార్ ఏం చేసినాడు, కౌన్సిలింగ్ ఇచ్చినాడు. కౌన్సిలింగ్ నిలబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే అక్కడ కూడా ఈమె ఇదే మాటలు మాట్లాడింది సార్. ఈమె వచ్చేసి సార్ నన్ను ఇట్లా సంపానికి వచ్చిందంటే నేను చెప్పిన సునీత నేను సంపానికి కాదు, ఆగు అని చేపట్టుకున్నా, దాని కింద అయింది. ఆ బండి కూడా అక్కడే ఉంది కదా, బండి వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినారు కాబట్టి ఓనర్ వచ్చేంత వరకు ఇయ్యరు కదా సార్. సో దాని ప్రాసెస్ అక్కడ జరిగింది అక్కడ. ఓనర్లు కూడా అక్కడ సెల్ ఫోన్ చెప్పినా కదా సార్, ఇంటి ఎదురు వాళ్ళది. అది వీళ్ళకి పాత తగాలనే నాకు తెలియదు. ఇప్పటికి ఫోన్ నంబర్ రవికి ఫోన్ చేసి అదే నేను చెప్పింది కూడా అదే, నేను చెప్పేది కూడా అదే. మళ్ళన్న ఒక్క మాట చెప్తాను సార్ చెప్పు. అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఈ అబ్బాయిని వద్దనుకోవటానికి మెయిన్ దొంగతనాలేనా కారణం? ఇసుకిపోయినప్పుడు మనం ఏం చేయలేము సార్. దానివల్ల నేను వద్దనలేదు, దానివల్లనే మేము ఎందుకు వద్దంటాం? అది పని చేయట్లేదు, దొంగతనం చేస్తున్నాడు, ఇటు వల్లేగా. మేము పట్టించుకోము. అమ్మాయి బిడ్డే, వాళ్ళిద్దరాలు మొగలు మంచిగా ఉంటే ఏటన్నా వాడా నాగులన్నా వాడా, పెళ్ళాం మనిషి ఇరిగిపోయినాక మనం ఏం చేస్తాం? సరే మామ, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రాలేదు గూండల్లా సొంటిది పోయి సంసారాలు చేస్తున్నావు నువ్వు. 10 మంది ముంగడ పుస్తకం రా బాబు. పిల్లలు అయినాక నీ మీద ప్రేమ. మామ చెప్పేది నండి, నువ్వు అన్న మాట్లాడు, నేను మాట్లాడు. పుస్తకం కదా, పుస్తకం చేస్తున్నావని మనిషి ఇరిగిపోయింది. పుస్తకం వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఎలా నీ బిడ్డ ఎందుకు దాన్ని? మాదేం లేదు, ఈ పొద్దు ఇంట్లో రేపు మాట్లా మాదేనా బాబు. అయిపోయిందా, నేను మాట్లాడుతుంటావా? ఇంటా ఎందుకినా. పుస్తకం కట్టినాను కదా, తాళి కట్టినోని, 2 పిల్లల తండ్రిని. 3-4 సంవత్సరాలు నేను ఇంటికి వచ్చిపోతుంటే నీ బిడ్డ వచ్చినప్పుడల్లా ప్రతిసారి నా భార్య వచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్. అంటే ఎవరు? మీ అల్లుడు ఎవరు? రాజు. నాకు పరిచయమా? పెళ్లి కానప్పుడు రాలేదు ఇంటికి, పెళ్లిలో రాలేదు, పెళ్లి తర్వాత రాలేదు, 3 సంవత్సరాలు కాపురం చేసినా రాలేదు. పెళ్లి అయినా ఇప్పుడు నేను దూరమైన నుంచి ఇంటికి వచ్చి పోతున్నాడు, డైలీ దింపుతున్నాడు, పోతున్నాడు, ఇంట్లో పండుకుంటున్నాడు. అవునా కదా? ఎవడు? రాజు. నేను తప్పు కుందేలు లేచింది వెళ్ళిందంటే ఎంతో మంది కుందేలు కాలని కూర అంటాలి. నేను అక్కడ కుందేలు పట్టినా, ఇక్కడ పిల్లిని పట్టినా గాలి మాటలు చెప్పేదేనండి. 3-4 సంవత్సరాలు నా మీద ఇట్లాంటి మాటలు అంటావు. 4 సంవత్సరాలు వస్తుంటే తప్పు చేస్తే కళ్ళతో ఏంది బీపీ షుగర్? నాన్న ఇప్పుడు పర్సనల్గా నిన్ను అడిగా, నీ ముందు కూర్చోబెట్టి నీ బిడ్డలను అడిగా, విన్నావు. నీ ముందు కూర్చోబెట్టి అత్తామామలు అడిగా, విన్నావు. నీ ఆన్సర్ నువ్వు చెప్పావు. ఇప్పుడు ఫైనల్గా ఎవరు కూర్చోవాలి ఎదురుగంటే నీ భార్య. అందుకని నీ భార్య కూడా పిలిచే తను నిర్ణయం తీసుకుందాం ఏంటి అని. సార్ నేను కాదు, చెప్పు నాన్న, చెప్పు. సార్ ఇప్పుడు ఏమంటుంది, పిల్లలు పుట్టి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, కనీసం ఒక డ్రెస్ తీసుకురాలి అంటుంది. నేను ఎన్నిసార్లు ఇంటి దగ్గరకు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చా కాలనీ వాళ్ళకి తెలుసు. ఇంట్లోకి రానియకుంటే నేను ఎక్కడి నుంచి చేయాలి సార్? ఇంకోటి, భార్య బిడ్డలు ఇక్కడ ఉన్నారు, బిడ్డల్ని ఇక్కడ పెట్టుకొని మన వాళ్ళని ఇక్కడ పెట్టుకొని మా అమ్మగారు కర్నూలులో ఉన్నారు, వాళ్ళకి స్నానం చేపిలేదు అదే అంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఆమె వచ్చి పొద్దున వచ్చి చేసి మళ్ళీ పోయి మళ్ళీ రావాలా సార్? సార్ ఇది ప్రతి దానికి ఇది దొంగ అంటున్నారు. అది జరిగింది, నేను చెప్పినా మీకు ఆల్రెడీ. అవును, దొంగతనం చేయలేదన్నావు. అతను దొంగతనం అని వాళ్ళు ఎవరు చెప్పారంటున్నాడు. బైక్ దొంగతనం అది ఫ్రెండ్దే సార్. అది అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మాట్లాడుకుందాం. ఫైనల్గా అసలు ఏంటి, ఈ కలిసే ఉద్దేశం ఉందా లేదా, తప్పులు ఎంతవరకు ఉంది, ఏ రేంజ్లో తప్పులు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు అదిగో రవికుమార్ భార్య
సునీతను పిలవండి. అమ్మ సునీత రా నాన్న. నువ్వెంత నష్టపోయావు, నిజంగా నష్టపోయావు లేదా, నిజంగా చచ్చి బతుకుతున్నావా అని నేను అడుగుతా వరుసగా. ఏమిటో తను కూడా వింటాడు. నేను ఏమడుగుతానో అవే చెప్పు, అన్నీ వరుసగా అడుగుతుంటా. ఏనానా మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించినాక మా డాడీని అడిగి కాళ్ళ మీద పడి అది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. తను పోయి మీ నాన్నగారిని బతికినాడాడు. పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి బాగా చేస్తాను. చూసుకుంటారు మా అన్నాడు. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత ఏ విధంగా నిన్ను ప్రాబ్లంలో పెట్టాడు ఒక 2 నిమిషాల్లో చెప్పు. ఒక 1 year ఏమో అట్లా డ్యూటీ చేశాడు సార్, అంతే. తర్వాత అసలు డ్యూటీ చేయడమే మానేసినాడు. నేనే చేసుకున్నాను. నేనే చేసుకుంటూ ఏదో మారతాడులే అంటూ చూస్తూ వచ్చాను. ఇంకా పిల్లలు పుట్టాక మారతాడులే అని అలా అలా వచ్చేసాను. ఇంకా డ్యూటీ చేయడం ఇక నేనే చేయడం ఇక పర్మనెంట్ అయిపోయింది. వాడేమో జల్సాలు చేస్తూ తిరుగుతూ దొంగతనాలు. ఒక్క మాట్లాడవసరం అమ్మా. వాడు అనకు, తిట్టకు, మీ తండ్రి చెప్పు. అతను జల్సాలు చేస్తూ తిరుగుతూ తాగుతూ దొంగతనాలు చేస్తూ. ఇప్పుడు నా ఫ్రెండ్స్నైనా ఆయన ఫ్రెండ్స్నైనా కాల్ చేసి అడగను సార్, నేను ఇక్కడే ఉంటాను. అతను దొంగతనం పక్క దొంగ. అతను నా కాలనీలో కూడా అందరు చీ కొట్టినారు. తాగేసి పక్కన గేటు కొడతాడు. పెద్ద దొంగ. నేనే డ్యూటీ చేసుకొని వస్తుంటే ఒకసారి నన్ను మెట్రో కాడ ఉరేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే సరిగ్గా లేవు, సంసారం చేయడానికి ఎట్లా వస్తానని అన్నా. ఎందుకు రావు, ఏంటి నీది ఉద్దేశం ఏంటని చంపడానికి వస్తున్నాడు, ఉరేయడానికి వస్తున్నాడు. అప్పుడు పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన, చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినారు. అట్లట్లా నేను డ్యూటీ చేస్తూ వస్తున్నాను. నేను ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ఎంత పెద్ద వ్యక్తి అయినా పర్వాలేదు, అందరితో అంటగడుతున్నాడు. అందరితో సంబంధాలు అంటగడుతున్నాడు. అల్లుడు కాదు, కొడుకు కాదు, నా తమ్ముడు కాదు, నా ఫ్రెండ్స్ కాదు, అందరితోనంట. అందరితో అడిగాడా? అందరితో ఫోన్లు చేసి అవే బూతులు సార్. మంచి మాటలు ఏమీ ఉండవు. ఇంకా పిల్లల గురించి కూడా ఏమీ లేదు. నేను పిల్లల్ని పోషించుకుంటున్నా. ఎన్ని ఇయర్స్ నుంచి పిల్లల్ని పోషిస్తున్నాడో అడగండి సార్. కరెక్ట్ గా నేనే పోషించుకుంటున్నాను నా 2 పిల్లల్ని. కరెక్ట్గా పోషించుకుంటూ నేను ఇప్పటి వరకు ఎన్ని బాధలు పడుతూ కూడా వచ్చినాను. అమ్మనే చూసింది నాకు. వాళ్ళ అమ్మ కూడా చేత కాదు చూడ, దగ్గర ఉన్నా కూడా చూడలేదు. ఎందుకంటే ఆమె దున్నపోతలాగా ఉంటది. నిన్ను అనుమానించాడు ఎప్పుడన్నా? ఫేస్ మీద అడిగాడా? అనుమానిస్తూనే ఉన్నాడు. నీ ముఖం మీద అడిగాడా? అడుగుతూనే ఉన్నాడు. వాడెవడు, వీడెందుకు వస్తాడు, వీడెప్పుడు వచ్చాడు, వాడెందుకు వచ్చాడు, ఎన్ని రోజుల నుండి వస్తున్నాడు, అసలు ఏంది, వాడు తమ్ముడేనా, వీడు అన్నయ్యనేనా, వాడు నిజంగా నీ అల్లుడేనా, అలాంటివి.